డిసెంబర్ 31 లోపు వృషభ రాశి వారు ఈ వీడియో చూడకపోతే చాలా నష్టపోతారు. నరకం అనుభవిస్తారు. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. వృషభ రాశి వారికి ఈ వీడియో కంటపడిందంటే మీరు నిజంగా అదృష్టవంతులు మరియు మీ జీవితంలో ఒక గొప్ప మార్పు మొదలవబోతుందని చెప్పడానికి ఇది విశ్వం పంపిన సంకేతం అనుకోండి. కాలచక్రం తన గమనాన్ని మారుస్తున్న వేళ మీరు గత కొంతకాలంగా పడుతున్న కష్టాలకు, ఎదుర్కొంటున్న అవమానాలకు మరియు చేసిన త్యాగాలకు ఒక గొప్ప ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. ప్రకృతి తన రహస్యాలను మీ ముందు ఉంచుతూ రాబోయే కాలం మీదే అని సంకేతాలను ఇస్తుంది. మరి ఈ రాశి వారికి డిసెంబర్ 31 లోపు ఎటువంటి అద్భుతమైన సంఘటనలు ఎదురవుతాయి? మీరు కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే థ్యాంక్స్ యూనివర్స్ అని కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వెళ్దాం. వృషభ రాశి వారు జ్యోతిష శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులలో రెండో వారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు కావటం వల్ల వీరికి అందం, విలాసాలు మరియు సౌకర్యవంతమైన జీవితం అంటే చాలా ఇష్టం. వీరు స్వభావరీత్యా చాలా ప్రశాంతంగా, నిలకడగా మరియు ఓపికగా ఉంటారు. ఏ పనైనా చాలా జాగ్రత్తగా ఆలోచించి చేస్తారు తప్ప ఎప్పుడూ తొందరపడరు. వీరిలో పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే అది పూర్తయ్యే వరకు విశ్రమించరు. అయితే ఒక్కోసారి వీరి పట్టుదల మొండితనంగా మారే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల ఇతరులతో విభేదాలు రావచ్చు. వీరు నమ్మకానికి నిలువు తడ్డం లాంటివారు. స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు కష్టం వస్తే ముందుండి ఆదుకుంటారు మరియు ఎవరినైనా ఒక్కసారి నమ్మితే వారికి ప్రాణం ఇస్తారు. ఆర్థిక విషయాల్లో వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. భవిష్యత్తు కోసం డబ్బును పొదుపు చేయటంలో మరియు ఆస్తులు కూడబెట్టుకోవటంలో వీరికి వీరే సాటి. సంగీతము, పెయింటింగ్ లేదా వంట వంటి కళల పట్ల వీరికి సహజంగానే ఆసక్తి ఉంటుంది. కష్టపడి పనిచేసే తత్వం ఉన్న వీరు తమ వృత్తిలో క్రమంగా ఎదుగుతూ స్థిరమైన స్థాయిని చేరుకుంటారు. మార్పును త్వరగా అంగీకరించలేకపోవటం వీరిలో ఒక చిన్న బలహీనత అని చెప్పవచ్చు. ఎందుకంటే వీరు పాత పద్ధతులకు మరియు అలవాట్లకు ఎక్కువగా కట్టుబడి ఉంటారు. మొత్తానికి వృషభ రాశి వారు నమ్మదగిన, కష్టపడే మరియు ఆత్మీయత కలిగిన వ్యక్తులు. ఇక అసలు విషయానికి వస్తే ప్రతి మనిషి జీవితంలో కొన్ని మలుపులు ఉంటాయి. కానీ ఆ మలుపులు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు. అయితే ప్రకృతి కొన్ని సంకేతాల ద్వారా మనకు ముందుగానే హెచ్చరికలు లేదా శుభవార్తలు అందిస్తుంది. ఈ ఏడాది ముగిసేలోపు మీరు ఒక అద్భుతమైన శుభవార్తను వినబోతూ ఉన్నారు. అది మీ ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, చాలా కాలంగా ఆగిపోయిన మీ ఇంటి నిర్మాణం మొదలవటం కావచ్చు, లేదా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త కావచ్చు. ఏది ఏమైనా డిసెంబర్ 31 లోపు మీ మనసులో ఉన్న ఒక బలమైన కోరిక నెరవేరబోతోంది. ఈ మార్పు కేవలం ఒక రోజుతో ఆగిపోయేది కాదు. ఇది రాబోయే సంవత్సరంలో మీ జీవితం ఎంత ఉన్నతంగా ఉండబోతుందో నిర్ణయించే ఒక పునాది అని గుర్తుంచుకోండి. రాబోయే కొత్త సంవత్సరంలో మీరు అడుగుపెట్టే ముందు మీ ప్రవర్తన, మీ ఆలోచన విధానం ఎలా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే విశ్వం మీకు జాగ్రత్తగా ఉండమని ఇస్తున్న సంకేతం అని భావించండి. మొదటిగా ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుంటే డబ్బు అనేది మనిషి జీవితంలో ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అయితే ఆ డబ్బును ఎలా సంపాదించాలో తెలిసిన మనిషికి దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియటం మరింత ముఖ్యం. వచ్చే ఏడాదిలో మీకు ధనయోగం చాలా బలంగా ఉంది. ఆకస్మిక ధనలాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడే మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ దగ్గర ఎంత ధనం ఉంది, మీరు ఎంత సంపాదిస్తున్నారు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అనే విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వ్యక్తులకు చెప్పకండి. మీ సంపాదన గురించి మీరు గొప్పగా చెప్పుకోవటం వల్ల ఎదుటివారిలో అసూయ పెరుగుతుంది. ఆ అసూయ వల్ల కలిగే దృష్టిదోషం మీ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుంది. మన పురాణాల్లో కూడా ధనాన్ని గోప్యంగా ఉంచాలని చెప్పారు. లక్ష్మీదేవి చంచలమైనది. ఆమె ఎక్కడ గౌరవం మరియు రహస్యం ఉంటుందో అక్కడే నిలుస్తుంది. కాబట్టి మీ వ్యాపార లాభాలను కానీ, మీ జీవితం పెరగటం గురించి కానీ ఎవరికీ ముందే చెప్పకండి. అలాగే అనవసరమైన ఖర్చులు తగ్గించండి. చేతిలో డబ్బు ఉంది కదా అని ఆడంబరాలకు పోయి విలాసవంతమైన వస్తువులు కొనటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడవచ్చు.
పొదుపు అనేది ఒక అలవాటుగా మార్చుకోండి. మీరు సంపాదించిన దానిలో కొంత భాగం భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవటం చాలా ముఖ్యం. రాబోయే కాలంలో మీకు భారీ పెట్టుబడులు పెట్టే అవకాశాలు వస్తాయి. అప్పుడు మీ దగ్గర ఉన్న పొదుపు మీకు ఎంతో సహాయం పడుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యంగా పెద్ద మొత్తంలో అప్పులు ఇచ్చేటప్పుడు లేదా హామీలు ఇచ్చేటప్పుడు 10 సార్లు ఆలోచించండి. విశ్వం మీకు జాగ్రత్తగా ఉండమని ఇస్తున్న సందేశం అని భావించండి. ఇక రెండవ ముఖ్యమైన విషయం సమాజంలో మీ గౌరవం. గౌరవం అనేది అడిగితే వచ్చేది కాదు, అది మీ ప్రవర్తనతో సంపాదించుకోవాలి. వచ్చే ఏడాదిలో మీరు మాట్లాడే ప్రతి మాట మీ గౌరవాన్ని నిర్ణయిస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు పెద్దలు. కాబట్టి ఎవరితో మాట్లాడినా ఆవేశపడకుండా ఆలోచించి మాట్లాడండి. ముఖ్యంగా మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని తక్కువ చేసి మాట్లాడకండి. అలాగే మీకు అన్యాయం చేసిన వారిపై కూడా కఠినంగా ప్రవర్తించకుండా మౌనంగా ఉండండి. మీ మౌనమే వారిపై మీరు సాధించే అతిపెద్ద విజయం. మౌనం మనిషిని జ్ఞానిగా మారుస్తుంది. సమాజంలో పెద్దల ఆదరాభిమానాలు పొందాలంటే వినయంగా ఉండటం నేర్చుకోండి. మీ వ్యక్తిగత విషయాలను కానీ కుటుంబ సమస్యలను కానీ బయట వ్యక్తులతో పంచుకోవద్దు. మీరు మీ కష్టాలను ఇతరులకు చెప్తే వారు మీ ముందు సానుభూతి చూపించినా వెనుకాల నవ్వుకుంటారు. మీ ఇంటి గడప దాటి మీ సమస్యలు బయటకు వెళ్లకుండా చూసుకోండి. గౌరవం అనేది మీ ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత నిజాయితీగా ఉంటే సమాజం మిమ్మల్ని అంతగా గౌరవిస్తుంది. మీ పనుల్లో పారదర్శకత ఉండాలి, కానీ మీ ప్లానుల్లో రహస్యం ఉండాలి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించేటప్పుడు అది పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పకండి. విజయం సాధించిన తర్వాతే ప్రపంచానికి చాటి చెప్పండి. ఇది విశ్వం పంపిన సంకేతం అనుకోండి. జీవితంలో పైకి రావాలంటే మనం కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. అందులో మొదటిది బద్ధకం. బద్ధకం మనిషికి శత్రువు లాంటిది. రేపు చేద్దాంలే అనే ధోరణి వల్ల మీరు చేజార్చుకునే అవకాశాలు మళ్ళీ తిరిగి రావు. ప్రతి నిమిషం విలువైనదే. కాలాన్ని వృధా చేయటం అంటే మీ జీవితాన్ని వృధా చేయటమే. ఏదైనా పనిని అనుకున్న సమయానికి పూర్తి చేసే అలవాటు చేసుకోండి. రెండవది గతాన్ని తలుచుకుంటూ బాధపడటం. గతంలో మీకు జరిగిన అవమానాలు, మీరు చేసిన పొరపాట్లు లేదా మీకు కలిగిన నష్టాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మీరు వర్తమానంలో జీవించలేరు. భవిష్యత్తును సరిగ్గా ప్లాన్ చేసుకోలేరు. జరిగిపోయిన దాన్ని మనం మార్చలేము, కానీ జరగబోయే దాన్ని మన చేతులతో మార్చుకోగలము. కాబట్టి గతాన్ని వదిలేసి కొత్త ఉత్సాహంతో ముందడుగు వేయండి. మూడవది చెడు సావాసాలు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ ఆలోచనల మీద ప్రభావం చూపుతారు. ఎప్పుడూ నిరాశావాదంగా మాట్లాడేవారు, ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేసేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాంటి వారు మీలోని పాజిటివ్ ఎనర్జీని కూడా గ్రహించేస్తారు. మీకంటే గొప్పగా ఆలోచించేవారు, మిమ్మల్ని ప్రోత్సహించేవారితో స్నేహం చేయండి. నాలుగవది కోపం. కోపంలో తీసుకునే ఏ నిర్ణయమైనా అది మీకు నష్టాన్నే మిగులుస్తుంది. కోపం మనిషి బుద్ధిని హరిస్తుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఐదవది అసూయ. ఇతరుల ఎదుగుదలను చూసి అసూయ పడటం వల్ల మీలోని సృజనాత్మకత నశిస్తుంది. వారు ఎలా ఎదిగారో చూసి నేర్చుకోవాలి తప్ప వారిని ద్వేషించకూడదు. ఈ 5 తప్పులను మీరు చేయకుండా ఉంటే రాబోయే ఏడాదిలో మీరు అనుకున్న లక్ష్యాలను సులభంగా సాధిస్తారు. విశ్వం మీకు జాగ్రత్తగా ఉండమని ఇస్తున్న సందేశం అని భావించండి. మరి మంచి జీవితం పొందాలంటే మనం ఏం చేయాలి? మొదటగా క్రమశిక్షణ. ఒక క్రమశిక్షణ లేని మనిషి ఎంత మేధావి అయినా విజయం సాధించలేడు. ఉదయాన్నే నిద్రలేవటం వల్ల మన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. సూర్యోదయానికి ముందే లేచి ప్రకృతిని ఆస్వాదించండి. ఇది మీ శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది. ప్రతిరోజు కొంత సమయం వ్యాయామం లేదా యోగా కోసం కేటాయించండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మీరు ఎంత సంపాదించినా అది అనుభవించడానికి మీ శరీరం సహకరించాలి. రెండవది నిరంతర అభ్యాసం. లోకం వేగంగా మారుతుంది. కాలంతో పాటు మీరు కూడా కొత్త విషయాలను నేర్చుకోవాలి. మీ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ కొత్త టెక్నాలజీని వాడుకోవటం వల్ల మీరు ఇతరుల కంటే ముందుంటారు. మూడవది దాన ధర్మాలు. మీ సంపాదనలో కనీసం కొంత భాగాన్ని నిరుపేదలకు లేదా మూగజీవాలకు సహాయం చేయడానికి ఉపయోగించండి. మీరు ఇచ్చే ఒక పూట భోజనం ఒకరి ఆకలి తీర్చడం వల్ల మీకు కలిగే తృప్తి వెలకట్టలేనిది. ఆ పుణ్యం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అన్ని ఆపదల నుండి కాపాడుతుంది. నాలుగవది కృతజ్ఞతాభావం. మీకు సహాయం చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోకండి. దైవ ప్రార్థన అలవాటు చేసుకోండి. మీరు నమ్మే దేవుణ్ణి ప్రతిరోజు స్మరించుకోవటం వల్ల మీ మనసులోని భయాలు తొలగిపోయి ధైర్యం కలుగుతుంది. ఐదవది ఓర్పు. ఒక్కోసారి మనం అనుకున్నది వెంటనే జరగకపోవచ్చు.
అలాంటప్పుడు నిరాశ చెందకుండా ఓపిక పట్టాలి. కాలం కలిసి వచ్చినప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఓర్పు ఉన్నవాడికి విజయం ఖచ్చితంగా దక్కుతుంది. ఈ అలవాట్లను మీ జీవితంలో భాగం చేసుకోండి. ఇది విశ్వం పంపిన సంకేతం అనుకోండి. కుటుంబం మరియు ఆరోగ్యం విషయంలో కూడా మీరు వచ్చే ఏడాది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కుటుంబ సభ్యులతో సమయం గడపటం తగ్గించకండి. ఉద్యోగము, సంపాదన ముఖ్యమే, కానీ అది మీ కుటుంబం కోసమే అన్నది మర్చిపోవద్దు. వారితో సరదాగా గడిపే క్షణాలు మీకు ఎంతో రీఛార్జ్ ఇస్తాయి. మీ పిల్లల భవిష్యత్తు గురించి సరైన ప్రణాళికలు వేయండి. వారికి కేవలం ఆస్తిని ఇవ్వటమే కాదు, మంచి సంస్కారాన్ని నేర్పండి. అప్పుడే వారు సమాజంలో గౌరవంగా బ్రతుకుతారు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి. ఇంట్లో తరచుగా గొడవలు జరిగితే లక్ష్మీదేవి నిలబడదు. చిన్న చిన్న విషయాలను పెద్దవి చేయకుండా సర్దుకుపోవటం నేర్చుకోండి. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ముఖ్యంగా ఆహార నియమాలను పాటించండి. బయటి ఆహారాన్ని తగ్గించి ఇంట్లో వండిన తాజా భోజనం తీసుకోండి. నిద్ర విషయంలో రాజీ పడకండి. తగినంత నిద్ర లేకపోతే అది మీ పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే వెంటనే వైద్యుని సంప్రదించండి. ఆరోగ్యం బాగుంటేనే మీరు మీ కలలను నెరవేర్చుకోగలుగుతారు. వచ్చే ఏడాదిలో మీకు కొత్త అవకాశాలు వస్తాయి. మీలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులు పరిచయం అవుతారు. ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసినా, మీరు పడిపోయినా మళ్ళీ లేచి నిలబడే ధైర్యం ఉండాలి. జీవితం ఒక పోరాటం. అందులో పోరాడేవాడే విజేత అవుతాడు. మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఆలోచనలను తుడిచేసి కేవలం పాజిటివ్గానే ఆలోచించండి. ప్రతి వైఫల్యం ఒక పాఠం నేర్పుతుంది. ఆ పాఠాన్ని నేర్చుకుని ముందుకు సాగితే మీ ప్రయాణం సుఖమయం అవుతుంది. డిసెంబర్ 31 లోపు మీరు వినబోయే ఆ శుభవార్త మీ జీవితంలో ఆనందాన్ని నింపుతుంది. దాన్ని ఒక ఆశీర్వాదంగా భావించి కొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టండి. మీ ఆర్థిక రహస్యాలను ఎప్పుడూ పదిలంగా ఉంచుకోండి. మీ దగ్గర ఉన్న ధనాన్ని పొదుపు చేసేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు అన్ని జాగ్రత్తలు పాటించండి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరగాలంటే మీరు చేసే పనుల్లో స్వార్థం తక్కువగా ఉండాలి. పరిహితం కోరేవారికి ప్రకృతి కూడా తోడుంటుంది. మీ మాటకు విలువ పెరగాలంటే మీరు చెప్పేది చేయాలి. అబద్ధాలు చెప్పటం వల్ల తాత్కాలికంగా లాభం ఉన్నా అది మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. నిజాన్ని మాట్లాడడం కష్టమే అయినా అది మిమ్మల్ని ఎప్పుడూ తలెత్తుకుని బ్రతికేలాగా చేస్తుంది. డిసెంబర్ 31 వరకు మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి అంటే, ఈ ఏడాదిలో మీరు చేసిన తప్పులను ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ తప్పులను మళ్ళీ వచ్చే ఏడాది చేయకుండా ఒక దృఢ నిశ్చయం చేసుకోండి. మీ ఇల్లు మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. శుభ్రత ఉన్న చోట దైవబలం ఉంటుంది. పాత వస్తువులను లేదా అనవసరమైన వాటిని తొలగించండి. ఇది మీ ఇంటి నుంచి నెగిటివ్ ఎనర్జీని పంపించి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది. ఈ చిన్న చిన్న మార్పులు మీ జీవితంలో పెద్ద మార్పులకు దారితీస్తాయి. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న కష్టాలన్నీ ఒక ముగింపుకు వస్తూ ఉన్నాయి. చీకటి తర్వాత వెలుగు ఖచ్చితంగా వస్తుంది. అది ఇప్పుడు మీ జీవితంలోనికి రాబోతుంది. నమ్మకమే జీవితం. ఆ నమ్మకంతోనే మీరు ముందుకు సాగాలి. మరి తెలుసుకున్నారు కదా, డిసెంబర్ 31 లోపు మీకు ఏం జరుగుతుందో. అలాగే వచ్చే సంవత్సరం మీరు అందరికంటే మంచి జీవితాన్ని పొందాలంటే ఏం చేయాలో కూడా చెప్పడం జరిగింది. కనుక మీరు ఈ చిన్న చిన్న నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. మీ పట్ల విశ్వం చూపించే కరుణను గుర్తించి ప్రతి అడుగులోనూ జాగ్రత్తగా ఉండండి. ఈ అద్భుతమైన సమయాన్ని వృధా చేసుకోకుండా మీ లక్ష్యం వైపు ప్రయాణించండి. విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ సందేశం మీలో కొత్త ఆశలను, ధైర్యాన్ని నింపుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతా శుభం జరుగుతుంది. అంతా మంచే జరుగుతుంది. వృషభ రాశి వారు ఈ సంఖ్యను రాసి తమ వద్ద ఉంచుకోవటం ద్వారా 4 వైపుల నుండి డబ్బు దూసుకు వస్తుంది. జీవితానికి తిరుగుండదు. విపరీతంగా డబ్బు వచ్చి పడుతుంది. ఈ సంఖ్యను దగ్గర పెట్టుకోవటం వల్ల ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అదృష్టం పట్టి చేతిలో లేదా బ్యాంకులో చాలా డబ్బు నిల్వ ఉంటుంది. దశ మారిపోయి సాక్షాత్తు లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలుగుతుంది. వృషభ రాశి వారు ఏ సంఖ్యను రాసి పెట్టుకోవాలి, దానివల్ల ఎలా కలిసి వస్తుంది అనే విషయాలను తెలుసుకుందాము. సంఖ్యాశాస్త్రం అన్ని రాశుల్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి రాశికి కూడా ఒక సంఖ్య అనేది పరిగణించబడి ఉంటుంది. అలాంటి సంఖ్యాశాస్త్రం ప్రకారమే కానివ్వండి, జాతక ప్రకారమే కానివ్వండి, వృషభ రాశి వారు కనుక ఒక అంకెని ఇప్పుడు మనం చెప్పుకునే రీతిలో దాన్ని రాసి వారి దగ్గర ఎప్పుడు క్యారీ చేశారంటే వాళ్లకు అదృష్టం కలిసి వస్తుంది.
అంటే వాళ్ళ దగ్గర ఉంచుకున్నారంటే మాత్రం అదృష్టం తన్నుకుంటూ వస్తుంది. మనం చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించాలనే ఆలోచన, కోరిక ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటుంది. అలాంటి ఆలోచన, కోరిక కలిగినటువంటి వారు దాన్ని పొందడానికి, అంటే మనం విజయం సాధించాలి అనేటటువంటి కోరికను నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా కష్టపడి ఎలా అయినా సరే విజయాన్ని సాధిస్తారు. అలా సాధించే వారిలో ఒకరు ఈ వృషభ రాశి వారు అని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో వారికి చాలా హై క్వాలిటీస్ ఉంటాయి. అంటే అనుకున్నది సాధించడానికి ఎంత కష్టమైనా పడతారు. ఎలాంటి ఆలోచన అయినా చేస్తారు. చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎవరి సహాయమైనా తీసుకుంటూ ఉంటారు. అలా అని బ్రతిమలాడటం లాంటివి చేయరు. చాలా మృదు స్వభావులు. కోపం వస్తే వీళ్లను అస్సలు పట్టుకోలేరు. అలాంటి వృషభ రాశి వారికి ఒక సంఖ్యను రాసి, అంటే ఒక నెంబర్ను రాసి జేబులో పెట్టుకోవటం వల్ల వాళ్ళ వ్యాపారం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారు చేయవలసింది ఏమిటి అంటే, ఒక శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. పూజ చేసేటప్పుడు ఒక తెల్లని స్క్వేర్ షేప్ కాగితాన్ని తీసుకోండి. ఆ కాగితం 4 వైపులా 5 ఇంచెస్ ఉండాలి. కాగితం తీసుకున్న తర్వాత పేపర్కు 4 వైపులా కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోండి. దాని మీద 9 అనే నెంబరును రాయండి. అలా రాసిన తర్వాత ఆ పేపర్ను జస్ట్ 4 మడతలు వేయాలి. నిలువుగా ఒక మడత, అడ్డంగా ఒక మడత. పూజలో పెట్టేటప్పుడు పేపర్ను ఓపెన్ చేసి పెట్టుకోండి. పూజ చేసేటప్పుడు అక్షింతలు అమ్మవారి మీద వేసే పువ్వులు చక్కగా పూజ అయిపోయిన తర్వాత ఆ పేపర్ మీద వేసి అలా ఉంచేసుకోండి. సాయంత్రం వరకు అలాగే అమ్మవారి పాదాల దగ్గర ఉంచేయండి. సాయంత్రం ఆ పేపర్ను మనం చెప్పుకుంటున్నట్లుగా 4 మడతలు వేసుకొని దాన్ని పర్సులో పెట్టుకోండి. ప్రతిరోజు మీ పర్సులో ఈ 9 నెంబర్తో ఉన్నటువంటి ఈ పేపర్ను మీ వెంటే ఉంచుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ పేపర్ను కూడా క్యారీ చేసుకోవాలి. కంపల్సరీ క్యారీ చేయాలి. సంఖ్యాశాస్త్రంలో 9 ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన సంఖ్యగా పరిగణించబడుతుంది. ఇది పరిపూర్ణత, సార్వత్రిక ప్రేమ, ఆధ్యాత్మిక జ్ఞానం మరియు మిగుంపులకు చిహ్నం. 9 సంఖ్య అన్ని ఇతర సంఖ్యలను తనలో ఇముడ్చుకుంటుందని నమ్ముతూ ఉంటారు. ఈ లక్షణం 9కి ఒక విశ్వజనీనమైన అంతులేని శక్తిని ఆపాదించడానికి కారణమయ్యింది. హిందూ ధర్మంలో 9 సంఖ్యకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాలు, నవరాత్రులు, నవదుర్గలు, నవధాన్యాలు, నవరత్నాలు వంటివి ఈ సంఖ్య పవిత్రతను చాటి చెప్తూ ఉంటాయి. మహావిష్ణువు దశావతారాలలో 9వ అవతారం శ్రీకృష్ణుడు కావటం కూడా దీని విశిష్టతను పెంచుతుంది. మనం అదృష్టము, విజయం గురించి మాట్లాడినప్పుడు కేవలం కర్మ సిద్ధాంతం మాత్రమే కాకుండా సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం వంటివి కూడా ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ సందర్భంలో వృషభ రాశి వారికి 9 సంఖ్య ఎలా అద్భుతాలు తీసుకొస్తుందో, దానిని తమ దగ్గర ఉంచుకోవటం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో వివరంగా పరిశీలించుకుందాము ఒక్కసారి. 9 సంఖ్య రావటం వల్ల విజయం ఖచ్చితంగా వరిస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. మీ ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితాలు లభిస్తూ ఉంటాయి. అంతులేని ధన ప్రవాహం. ఈ సంఖ్యను క్యారీ చేయటం వల్ల డబ్బు ప్రవాహం వస్తూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆగదు. ఇది నిరంతర ఆర్థిక వృద్ధిని, సుస్థిరమైన సంపదను సూచిస్తుంది. కోట్లు వచ్చి పడాలని కాదు, కానీ మీరు ఒక పనికి ఎంత ప్రతిఫలం ఆశిస్తారో అది ఖచ్చితంగా మీ సొంతమవుతుంది. మీ కష్టానికి తగిన అంతకు మించిన ఫలితం వస్తుంది. వ్యాపారం చేసే వారికి అద్భుతమైన లాభాలు వస్తాయి. వ్యాపారంలో నష్టాలు రాకుండా నిరోధించబడి స్థిరమైన అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఒప్పందాలు విజయవంతమవుతూ ఉంటాయి. ఈ ఆచారం పాటించడం వల్ల మీకు డబ్బుకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లోటు అనేది ఉండదు. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఎప్పుడు చేతిలో డబ్బు ఉండేలాగా, అవసరాలు తీరేలాగా చూస్తూ ఉంటుంది. 9 సంఖ్యకు ఉన్న సానుకూల శక్తి దైవిక అనుసంధానం వల్ల మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇది ప్రతికూల శక్తులను దూరం చేసి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. లక్ష్మీ కుబేరుల అనుగ్రహం. ఈ ఆచారంతో పాటు లక్ష్మీ పూజ చేయటం వల్ల లక్ష్మీదేవి మరియు కుబేరుడి అనుగ్రహం కలుగుతుందని, ఇది ఒక
ఆర్థిక శ్రేయస్సును, సంపదను ప్రసాదిస్తుందని నమ్మకం. 9 సంఖ్య ఆధ్యాత్మికతకు చిహ్నం కాబట్టి ఇది మీకు సరైన నిర్ణయాలు తీసుకోవటంలో, దైవిక మార్గదర్శనం పొందడంలో సహాయపడుతుంది. ఆధ్యాత్మిక మరియు మానసిక ప్రభావం. ఈ ఆచారం కేవలం ఒక సంఖ్యను దగ్గర పెట్టుకోవటమే కాదు, దీని వెనుక ఒక మానసిక, ఆధ్యాత్మిక ప్రభావం కూడా ఉంటుంది. ఒక వ్యక్తి ఏదైనా నమ్మి దాన్ని ఆచరించినప్పుడు వారిలో ఒక సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సంఖ్య నా దగ్గర ఉంది, నాకు అదృష్టం వస్తుంది అనే నమ్మకం వారిని మరింత ధైర్యంగా, పట్టుదలతో పనిచేయడానికి పురికొల్పుతుంది. ఈ సానుకూల ఆలోచనలు విశ్వం నుండి సానుకూల శక్తులను ఆకర్షించి విజయానికి బాటలు వేస్తాయి. అంతేకాకుండా ఈ ఆచారం దైవిక శక్తుల పట్ల, ఆధ్యాత్మిక విలువల పట్ల గౌరవాన్ని పెంచుతుంది. ఇది ఒక వ్యక్తిని మరింత సానుకూలంగా, ఆశావాహకంగా ఉండేలాగా ప్రోత్సహిస్తుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన ధైర్యాన్ని, స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈ 9 సంఖ్యను వృషభ రాశి వారు రాసి పెట్టుకోవటం వల్ల వారికి బాగా కలిసి వస్తుంది. అంతేకాదండి, ఇంకా చెప్పాలంటే ఈ 9 సంఖ్యను మీరు రాసి పెట్టుకోవటం వల్ల విజయం మిమ్మల్ని వరిస్తుంది. 9 సంఖ్యను చెప్పినట్టుగా రాయటం వల్ల విజయం ఖచ్చితంగా వరిస్తుంది. ఇలా రాసి పెట్టుకున్న ఈ 9 సంఖ్య ఉన్న పేపర్ మీ దగ్గర ఉన్నంత వరకు కూడా మీకు విజయమే వస్తుంది. డబ్బు ప్రవాహంలాగా వస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో మీకు డబ్బు వస్తూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆగదు.